భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సమావేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం జాతీయ రాష్ట్ర నాయకుల సమక్షంలో జరిగింది. రాష్ట్ర మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని ఈ సమావేశం ద్వారా తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా చేసిన పనులు అందరికీ తెలియాలని, ఎస్సీ వర్గీకరణ అంశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఈ సమావేశంలో అన్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా వర్గీకరణ అంశంలోని న్యాయపరమైన అంశాలను ప్రభుత్వ పరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని నరేంద్ర మోడీ మాట ఇచ్చిన తర్వాతనే రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణ మేం చేశామంటూ గగ్గోలు పెట్టడం వింతగా మారిందని, భాజపా వర్గీకరణ విషయమై కీలక పాత్ర వహించడం రాజకీయ పార్టీ నాయకులకు మింగుడు పడకుండా పోయిందని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీదలకు రేషన్ కార్డు ద్వారా దుకాణాల ద్వారా 4 కిలోల బియ్యం ఒక్కరికి ఇస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలో బియ్యం ఇస్తూ రేషన్ కార్డు మీద మేమే సన్న బియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం వింతగా మారిందని అన్నారు. ప్రతి రేషన్ కార్డు మీద సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం వాటాగా 4 కిలోలు ఇస్తున్న విషయం అన్ని జిల్లాల్లో ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మోర్చా సభ్యుల మీద ఉన్నదని గుర్తు చేశారు. రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పరంగా భాజపా చేసిన పనులను మండలాల వారీగా, జిల్లాల వారీగా ప్రజలకు వివరించాలని రాష్ట్ర ఎస్సీ మోర్చా సమావేశం నిర్ణయించింది.